పిఏ పిఏ సార్ 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 కార్పొరేటర్ అయిన తర్వాత ఫస్ట్ టైం చాక్లెట్ పండగకి వెళ్తున్నామయ్యా. సార్ అది చాక్లెట్ల పండుగ బిస్కెట్ల పండుగ కాదు సార్. ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం సార్. అదేలేవయ్యా, నా స్పీచ్ సరే సార్ చెప్పండి. టుప్ 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 టుప్. ఏంటి సార్ సౌండ్ వచ్చింది? మైక్ చెక్ చేస్తున్నామయ్యా. స్వతంత్ర దినోత్సవం అంటే ఆ రోజు పిల్లలందరూ త్వరగా లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసి బడికి రావాలా. ఇలాంటి వాళ్ళ సోది విని చాక్లెట్లు బిస్కెట్లు తీసుకొని ఇంటికి ఉరకాల. లేకపోతే ఏంటి సార్ ఇది? అయినా బ్రిటిష్ వాళ్ళని ఎవరు రానిచ్చారయ్యా? అదే ఆ రోజుల్లో మా పార్టీ ఉండుంటే ఇద్దరు కలిసి దోచుకునే వాళ్ళ సార్. ఈ రోజు స్పీచ్ అంటే మనకు స్వతంత్రం రాకముందు జరిగిన అకృత్యాల గురించి, మన స్వతంత్ర సమరయోధుల విరోచిత పటిమల గురించి చెప్పాలి సార్. కొంచెం తెలుగులో చెప్పవయ్యా. నేను చెప్పింది తెలుగే సార్. స్వాతంత్రం కోసం జరిగిన ఉద్యమాల గురించి చెప్పాలి సార్. ఓ అలానా? అలానే. స్వాతంత్రం కోసం జరిగిన ఉద్యమాలు తెలుగులో. ఏంటయ్యా పియ్యా, ఇంత పెద్ద హిస్టరీ ఉంది? మనం ఇప్పుడు బడికి వెళ్తే తెలిసేది సార్ హిస్టరీ గురించి. అందులోనే ఏదో చూసి బట్టి పట్టండి సార్. ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు మీద 8% పన్ను విధించినందుకు మహాత్మా గాంధీ నిరసనగా వేలాది మందితో ఉద్యమం చేశారు. ఏందయ్యా ఇది? ఉప్పు మీద ట్యాక్స్ వేసినందుకు అంత పెద్ద పోరాటం చేశారా? ఇప్పుడున్న ట్యాక్సులకు అప్పుడున్న వాళ్ళు లాంటి వాళ్ళు ఉండుంటే ఏముంది సార్, అదే ఉప్పుతో మీకు సమాధులు కట్టేవాళ్ళండి. ఏదైనా ఇప్పుడున్న వాళ్ళు మంచోళ్ళయ్యా. వాళ్ళ గురించి తప్పక ఇరుగు పొరుగు, తన మన దేశ భవిష్యత్తు, భావితరాల గురించి అసలు ఆలోచనే ఉండదయ్యా. అంత ఆలోచన మీరు ఎందుకు రానిస్తారు సార్? బెంగాల్ను విభజించాలని బ్రిటిష్ ప్రభుత్వం 1903 డిసెంబర్లో నిర్ణయించుకుంది. దీనికి నిరసనగా ప్రజలు విదేశీ వస్త్రాలను తగలబెట్టి పోరాటం చేశారు. ఏమయ్య పిఏ, బెంగాల్ను విడదీసినందుకు బట్టల గెట్ల కలిసి అంత పెద్ద పోరాటం చేశారే, మనం చేస్తున్న కుల విభజనకు? అప్పుడంటే బట్టలు కాల్చారు సార్, ఇప్పుడైతే మిమ్మల్ని కట్టకట్టి కాల్చేస్తారు సార్. ఏమయ్య పిఏ, మనోళ్ళు వాళ్ళు ఇచ్చిన స్వతంత్రంతో పాటు ఉద్యమ స్ఫూర్తిని కూడా తీసుకొని ఉంటే ఏముంది సార్, మీ బతుకు బస్ స్టాండ్.